జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో ఆదాయం అనేది 11గా ఉన్నది, వ్యయం అనేది 11గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 3గా ఉండబోతోంది, అవమానం అనేది 6గా ఉండబోతోంది. సింహరాశి వారికి మార్చ్ 29వ తారీఖు నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వస్తున్నారు. అంటే అష్టమ స్థానానికి రాబోతున్నారు. దాని మూలంగా కోర్టు కేసులు, హెల్త్ పరంగాను, కెరియర్ పరంగాను ఇబ్బందికరంగా ఉండబోతోంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది చాలా ఎక్సలెంట్గా ఉండబోతోంది. మే 14వ తారీఖు నుంచి పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. బిజినెస్ పరంగా మంచి లాభాలంటూ చూస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. అష్టమ స్థానంలో ఉన్న శని 2వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అంటే కుటుంబ స్థానాన్ని చూస్తూ ఉంటారు. కుటుంబంలో ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. హనుమాన్ చాలీసా, కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. విద్యార్థులకి మార్చ్ 29వ తారీఖు నుంచి మీ కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గబోతోంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. రాహువు 7వ స్థానానికి రాబోతున్నారు మే నెలాఖరులో. దాని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. 3వ వ్యక్తి మూలం గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సింహరాశి వారికి బిజినెస్ పరంగా ఒక స్త్రీ మూలంగా మంచి కాంట్రాక్ట్ రావడం జరుగుతుంది ఈ సంవత్సరంలో. ఆ కాంట్రాక్ట్ రావటం మూలంగా మీకు ధనాదాయ మార్గాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.